సిటీలో జరుగుతున్న వరుస హత్యలకు ప్రజలు భయాందోళనతో ఉన్నారు. పోలీస్ అధికారులు సిటీ మొత్తం జల్లెడ పడుతున్నారు హంతకులను పట్టుకోవడానికి. ఇంతలో ఒక పోలీస్ అధికారి ఫోరెన్సిక్ ల్యాబ్ కి వస్తాడు. అక్కడ ఉన్న మీడియా ప్రతినిధుల్లో ఒకరు, ప్రపంచంలో శాంతి భద్రతకు పేరుగాంచిన అతిపెద్ద దేశాలలో మనది ఒకటి. అలాంటప్పుడు ఈ వరుస హత్యలు ఎవరు చేస్తున్నారు? అది కూడా జరిగిన హత్యలన్నీ ధనవంతులే కావటం గమనార్హం. దీనికి మీ సమాధానం అని పోలీస్ అధికారిని అడుగుతాడు. పోలీస్ అధికారి, ఇది ఉగ్రవాద చర్యలా లేదా వ్యాపార సంబంధితమా అనే కోణంలో మేము దర్యాప్తు చేస్తున్నాము. అది ఎవరైనా సరే అతి త్వరలో హంతకులను పట్టుకుని చట్టం ముందు ప్రవేశపెడతాం అని ఫోరెన్సిక్ ల్యాబ్ లోకి వెళ్తాడు. ల్యాబ్ లోకి వెళ్లిన పోలీస్ అధికారికి అక్కడున్న డాక్టర్ విస్తుపోయే విషయాలు చెప్తాడు. హత్యలన్నీ స్విమ్మింగ్ పూల్ లో లేదా వాటర్ బాడీలోనో జరిగాయి. ఈ హత్యలని ఏదో ఒక రకమైన పవర్ఫుల్ కెమికల్ ఉపయోగించి అతి భయంకరంగా చంపారు. అది వాటర్ కావడంతో ఆ కెమికల్ డైల్యూట్ అయ్యి స్నైపర్ డాగ్స్ కి గాని మాకు గాని అంతు చిక్కడం లేదు అని చెప్పాడు. పోలీస్ అధికారి ఆశ్చర్యపోతాడు. ఇన్ దట్ పేజ్ లాంగ్ ఎగోలోకి వస్తే, పగతో రగిలిపోతున్న రోహిత్ డుమ్కీ పద్ధతిలో ఒక కార్గో వాడలో దొంగతనంగా ప్రయాణిస్తూ ఉంటాడు. సముద్రంలో ఒక పెద్ద తుఫాను వచ్చి ఆ వాడ సముద్రంలో మునిగిపోతుంది. రోహిత్ నీళ్ళల్లో తేలియాడే ఒక పెద్ద ఫోమ్ షీట్ మీద ఉంటాడు. ఇంతలో ఒక లేడీ వాయిస్ వినపడడంతో రోహిత్ ఆమెను ఆ సీట్ మీదకు లాగుతాడు. ఇది గాలి యొక్క దిశకు వెళుతూ ఉంటుంది. అలా వెళ్తూ ఉంటే సముద్రంలో నివసించే బజావ్ అనే తెగకు వీళ్ళు చేరుకుంటారు. ఆ తెగలో ఒక గర్భిణీ స్త్రీ ప్రసవయాతన పడుతూ ఉంటుంది. గతంలో ప్రసవయాతన పడలేక చాలా మంది మహిళలు చనిపోయి ఉంటారు అక్కడ. అందుకే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా భయపడుతూ ఉంటారు. ఇంతలో స్వాతి వెళ్లి ప్రసవం చేసి తల్లి పిల్లను కాపాడుతుంది. ఆ తెగ వాళ్ళు వాళ్లను దేవుళ్లా చూసి వాళ్లకు ఆశ్రయం ఇస్తారు. స్వాతి రోహిత్ ని అడుగుతుంది, అసలు నువ్వెవరు? ఆ వాడలోకి ఎలా వచ్చావు అని. రోహిత్, అసలు నువ్వెవరు? కార్గో వాడలో ఒక లేడీకి నీకేం పని? అందులోకి నువ్వెలా వచ్చావు అని అడుగుతాడు. నేను ఆ వాడలో డాక్టర్ని, అందులో ఉన్న స్టాఫ్ మొత్తం నాకు తెలుసు. ఇంతకి నువ్వెవరు అని గట్టిగా అడుగుతుంది. రోహిత్ జరిగింది మొత్తం చెప్తాడు. అందుకే నేను డుమ్కీ పద్ధతిలో ఎవరికి తెలియకుండా ఆ వాడలోకి ఎక్కాను అని చెప్తాడు. ఇలా 2 months గడిచిపోతుంది. రోహిత్ ఒక రోజున అడుగుతాడు, అసలు వీళ్ళెవరు? సముద్రంలో ఇల్లు ఎలా కట్టుకున్నారు? ఇంకా సముద్రం లోపలికి వెళ్లి వస్తున్నారు ఆహారం కోసం అని అడుగుతాడు. స్వాతి, వీళ్ళని బజావ్ అనే తెగ అంటారు. వీళ్ళు సముద్రపు మనుషులు అని కూడా అంటారు. వాళ్ళు తినే ఆహారం ద్వారా వీళ్ళ బ్లడ్ లోకి ఆక్సిజన్ ఎక్కువ ఉండి నీళ్లలో 10 నుంచి 13 నిమిషాలు వరకు ఉండగలరు వీళ్ళు అని చెప్తుంది. ఇలా మరో నెల గడిచిపోతుంది. క్రమేపీ స్వాతి రోహిత్ల మధ్య స్నేహబంధం కాస్త ప్రేమబంధంలా మారి వాళ్ళిద్దరూ ఒకటే అవుతారు. స్వాతికి 3వ నెల. స్వాతి డాక్టర్ కావడంతో సముద్ర గర్భంలో ఉండే అన్ని విషయాల గురించి రోహిత్ కి చెప్తుంది. మెల్లమెల్లగా బజావ్ తెగ భాష వీళ్ళు నేర్చుకుంటారు. వీళ్ళు కూడా వాళ్ళు తినే ఆహారం తినడం వల్ల ఎక్కువసేపు నీళ్లలో ఉండడం వీళ్ళకి అలవాటు అవుతుంది. ఇంతలో సముద్రంలో ఒక పెద్ద తుఫాను వస్తుంది. వీళ్లకు దగ్గరలో పెద్ద ప్యాసింజర్ వాడ మునిగిపోతుంది. వాళ్ళను కాపాడడానికి ఒక రెస్క్యూ టీం వస్తూ ఉంటుంది. అది గమనించిన రోహిత్ స్వాతికి చెప్పి స్వాతి డ్రెస్ వేసుకుని మునిగిపోయిన వాడ దగ్గరకు వెళ్లి రెస్క్యూ టీం కి దొరుకుతాడు. నన్ను ఎవరో కిడ్నాప్ చేసి ఈ వాడలో బంధించారు అని వాళ్లకు చెప్తాడు. ఎంక్వైరీ చేయగా రోహిత ఫలానా యూనివర్సిటీ అని అధికారులు గుర్తించి ఆ యూనివర్సిటీకి రోహిత్ అలా పంపిస్తారు. అలా కొంతకాలం గడిచాక ఫోరెన్సిక్ డాక్టర్ పోలీస్ అధికారులను పిలిచి ఆశ్చర్యపోయే విషయాలు చెప్తారు. ఈ కెమికల్ సముద్ర గర్భంలో దొరికే అతి భయంకర ప్రమాదకరమైందని, యురేనియం రేడియేషన్ కంటే 100 రెట్లు ప్రమాదకరమని చెప్తాడు. అసలు ఇది సామాన్య ప్రజలకు ఎవరికి దొరకదని చెప్తాడు. అర్థమైందా? స్వాతి చెప్పిన సముద్ర గర్భంలో ఉన్న విషయాలు రోహిత్ కి ఏం చెప్పిందో అని. ఇంతలో రోహిత్ తన పని ముగించుకుని స్వాతిని చేరుకుని నీళ్లలో ఎక్కువసేపు ఉండే టెక్నిక్ ద్వారా స్వాతిని ఇండియాకు తీసుకుని వస్తాడు. ఇంతలో రోహిత కూడా చదువును పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగి వస్తుంది. స్వాతి రోహిత్లకు పాప పుడుతుంది. పేరు స్మృతి అని పెడతారు. కథ సుఖాంతం. మా ఈ స్టోరీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ దట్ పేజ్ లాంగ్ ఎగోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చే వారం కలుద్దాం. థ్యాంక్ యూ.